అప్రిషియేట్ చేసి మా సార్ ఇప్పుడు పోయి నాని ఇప్పుడు ప్రియమైన జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, జిల్లా న్యాయమూర్తులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కార్మిక, కర్షక, విద్యార్థులు, ఉద్యమంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 79వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మహోన్నతమైన మన దేశ వారసత్వ స్వాతంత్ర పోరాట చరిత్రని సగర్వంగా స్మరించుకోవడమే కాకుండా దేశ స్వాతంత్రం కోసం తమ సర్వస్వం దారపోసిన జాతిపిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో మహానుభావుల త్యాగాలకు ఘన నివాళులర్పించడం ప్రతి భారతీయుని బాధ్యత. ఈ పవిత్రమైన రోజున ఆ త్యాగతనులకు మనస్ఫూర్తిగా జోహార్లర్పిస్తూ అట్టి మహనీయుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాల ప్రగతిని మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఉచిత బస్సు మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3,48,00,000 మంది మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణాన్ని పొంది 191 కోట్ల మొత్తాన్ని ఆదా చేసుకోవడం జరిగింది. సన్న బియ్యం పంపిణీ పథకం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం పేద ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2025 మార్చి 30 ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభించారు. జిల్లాలో 3,26,000 ఆహార భద్రతా కార్డు ధరలకు సాధారణంగా 6 కిలోల బియ్యం చొప్పున సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా మరియు అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు అదనంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ఆదేశముల ప్రకారం 3 నెలల రేషన్ కార్డు ఒకేసారి పంపిణీ అనగా జూన్, జూలై మరియు ఆగస్టు 2025 మాసంలో గాను 18,766 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. రేషన్ కార్డు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2025 జూలై 14 రోజున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి నందు ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 36,812 కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది. మరియు వీటితో పాటు 70,932 సభ్యుల పేర్లను చేర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం రేషన్ కార్డులు
3,24,000 వీటిలో మొత్తం సభ్యులు 9,31,000. ప్రస్తుతం కొత్త కార్డులు మరియు పేర్లు నమోదు చేసుకున్న వారితో ఉన్న సంఖ్య 3,60,000. మొత్తం సభ్యులు 10,01,946 గలరు. వరి ధాన్యం కొనుగోలు జిల్లాలో 2024-25 యాసంగి నందు 163 ఇందిరా క్రాంతి మహిళా సంఘాలు, 144 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల మరియు 15 మెప్మా సెంటర్ల మరియు 14 రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు కేంద్రాలు మొత్తం 336 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,36,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 59,273 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి 783 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం మరియు ఉద్యాన పంటలకు పెట్టుబడి మద్దతు క్రింద వానాకాలం 2025లో సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2,87,000 మంది రైతుల ఖాతాలోకి 366 కోట్ల రూపాయలు 50 లక్షలు చెల్లించైంది. రుణమాఫీ పథకం జిల్లా పరిధిలో 1,27,000 మంది రైతులకు 1,005 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బీమా పథకం జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 817 మంది చనిపోయిన రైతుల నామినీలకు 35 కోట్ల రూపాయలు సొమ్ము చెల్లించినది. విత్తనాలు మరియు ఎరువులు 2025 వానాకాలంలో 1,099 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు 50% రాయితీపై రైతులకు అందజేయనది. ఈ వానాకాలానికి గాను ఈ రోజు నాటికి 22,000 మెట్రిక్ టన్నుల యూరియా, డిఏపి కాంప్లెక్స్ ఎరువులు రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేయుట జిల్లా పరిధిలో 66 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మంగళవారం రైతులు ఈ యొక్క మాధ్యమాన్ని వినియోగించుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారుల ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని పొందుతున్నారు. ఇంధనమైన పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 హామీలలో ఇందిరా మైండ్ల పథకం ఒకటి. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున 14,000 మంజూరు చేయబడ్డాయి. నిరుపేద వారికి ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు గ్రాంట్ మంజూరు చేయబడుతుంది. జిల్లాలో 12,868 ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. ఇప్పటి వరకు 1,050 గృహములు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటికి ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయల లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో రామస్వామి గుట్ట వద్ద 1 బెడ్రూమ్ హౌస్ 2,160 గృహములు నిర్మాణము, మిగిలిపోయిన పనుల నిర్మాణం పూర్తి చేయడం కొరకు 74,80,00,000 మంజూరైనవి. ఇప్పటి వరకు 1,792 గృహములు పూర్తయినవి. విద్యుత్ రంగం జిల్లాలో గల 1,57,000 మంది వ్యవసాయ వినియోగదారులు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్నారు మరియు 24 కోట్లతో 3,500 కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది. 112 కోట్ల రూపాయలతో
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 11 kV లైన్లు, LT లైన్లు, మధ్యంతర పోల్స్ అండ్ డ్యామేజ్ పోల్ స్థానంలో కొత్త పోల్స్ వేయడం జరిగింది. 24 కోట్ల రూపాయలతో 10 33/11 kVS నూతన సబ్స్టేషన్లు మంజూరై 3టికి పనులు పూర్తి కావడం, మిగిలిన 7 పురోగతిలో ఉన్నాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్. జిల్లాలో గృహజ్యోతి పథకం కింద జనవరి 2025 నుండి ఇప్పటి వరకు 1,83,000 మంది లబ్ధిదారులకు 39 కోట్ల రూపాయల సబ్సిడీతో ఉచిత కరెంటు సరఫరా చేయడం జరిగినది. ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందుట కొరకు 14 రకాల ఆదాయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 3,669 యూనిట్లకు గాను 2 కోట్ల నిధులు NRLM నుండి మంజూరైనవి. వీటిలో మైక్రో ఎంటర్ప్రైజెస్, పశు ఆధారిత జీవనోపాధులు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, మహిళా క్యాంటీన్లు యూనిట్లు లబ్ధిదారులను గుర్తించి గ్రౌండింగ్ చేయడం జరిగింది. సోలార్ విద్యుత్ ఉత్పాదకలో భాగము కావడం, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయుటకు కృషి చేయడం జరిగింది. 726 మహిళా సంఘ సభ్యులలో మహిళా టైలర్స్ కు స్కూల్ యూనిఫామ్ కుట్టుటకు 29 లక్షల రూపాయల మరి ఇవ్వడం జరిగింది. జిల్లాలో మహిళా శక్తి భవన్ 5 కోట్లతో మంజూరు చేయబడి పనులు పురోగతిలో ఉన్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో 1,34,000 జాబ్ కార్డులు పొంది 2,25,000 మంది పని చేయగా 28,12,000 పని దినాలు కల్పించడం జరిగింది. దీనికి గాను ఇప్పటి వరకు 72 కోట్ల రూపాయలు లక్షలు చెల్లించగా సామాగ్రి కూర్పులకు 41 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. నూతన స్వయం సహాయక సంఘాల గ్రూపులు జిల్లాలో కొత్తగా 7,820 సభ్యులతో 200 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1,420 సంఘాలకు 176 కోట్లు రుణాలు అందించడం జరిగింది. వడ్డీ లేని రుణాలు 12,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు 36 కోట్ల రుణ రాయితీని సంఘాల ఖాతాలో జమ చేయడం జరిగింది. శ్రీనిధి ఈ పథకం కింద 11 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మంజూరు చేయడం జరిగింది. లోన్ బీమా ద్వారా 58 మందికి 88 లక్షల రూపాయలు మరియు ప్రమాద బీమా ద్వారా 6 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. వ్యవసాయేతర జీవనోపాధులు జిల్లాలో 5,524 యూనిట్లకు గాను 1,182 యూనిట్ల గ్రౌండ్ చేసి 346 కోట్లు లబ్ధిదారులకు అందించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ తెలంగాణ ప్రభుత్వాన్ని పేదలందరికీ ఉచిత కార్పొరేట్ స్థాయి వైద్య చికిత్సను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను ప్రారంభించింది. ఈ పథకం ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు వైద్య సాయం అందిస్తుంది. దీనిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది. ఈ పథకం కింద ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లోని ఆమోదించబడిన ఆసుపత్రుల ద్వారా 1,672 రకాల వ్యాధులకు చికిత్సలు చేయబడతాయి. జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 20,063 మందికి శస్త్రచికిత్స అందించగా ఇందుకు గాను 23 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో గరడేపల్లి మండలంలోని గట్టిపల్లి గ్రామం నందు, కోదాడ నియోజకవర్గంలో చిలుకూరు మండలంలోని సీతారాంపురం గ్రామం నందు మరియు తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామం నందు నూతనంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. అంచనా విలువ ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి 200 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 600 కోట్ల రూపాయలు మంజూరు కాబడినాయి. జిల్లాలో 23 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 122 పల్లె దవాఖానాలు, 4 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 161 ఆరోగ్య ఉప కేంద్రాలు మరియు 1 జనరల్ ఆసుపత్రి, 3 ఏరియా ఆసుపత్రి, 1 సిహెచ్సిల ద్వారా ప్రజలకు సేవలు అందించబడుతున్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రం తుంగతుర్తి మరియు కోదాడ 30 పడకల నుండి 100 పడకల స్థాయికి పెంచుతూ ఏరియా హాస్పిటల్ గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హుజూర్ నగర్ మరియు కోదాడ వైద్యశాలల యందు సిటీ స్కాన్ త్వరలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నది. కోదాడ ఆసుపత్రి నుండి నందు కిడ్నీకి సంబంధించిన రోగులకు డయాలసిస్ యూనిట్ ప్రారంభించి ఇప్పటి వరకు మొత్తం 3777 మందికి డయాలసిస్ సేవలు అందించడం జరిగింది. మరియు హుజూర్ నగర్ వైద్యశాల యందు నవజాతి శిశు వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చి ఇప్పటి వరకు 112 మంది పిల్లలకు వైద్య సేవలు అందించడం జరిగింది. రోడ్లు మరియు భవనాలు జిల్లాలో వివిధ గ్రాంట్ల కింద 68 పనులకు గాను 776 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. పనులు వివిధ దశల్లో పురోగతిలో కలవు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా 10 కోట్లతో కోదాడ పట్టణ పరిధిలో 1 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేయబడింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వివిధ పథకాలు అగు సిఎస్ఆర్, ఎంఆర్ఆర్, ఎన్డీఎఫ్ మరియు ఆరోగ్య ఉప కేంద్రం నిధుల ద్వారా 385 పనులకు గాను 261 కోట్ల రూపాయలు మంజూరై 89 పనులు పూర్తయి మిగిలినవి పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో గీత కార్మికుల సంక్షేమం కార్యక్రమం కింద 17 మంది మరణించిన కుటుంబాలకు 26 మంది శాశ్వత మరియు 39 మంది తాత్కాలిక వికలాంగులకు మొత్తం 82 మంది గీత కార్మికులకు 2,18,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా మంజూరు చేయడం జరిగింది. గీత కార్మికుల శ్రేయస్సు కోసం 2025 సంవత్సరంలో 11,300 ఈత మరియు తాటి మొక్కలను నాటడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు జిల్లాలో ఇప్పటి వరకు 2,404 నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయించడం జరిగింది. మెరుగైన ప్రజా రవాణా సేవల కొరకు ఆర్టీసీ సంస్థ 79 ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. ప్రజలకు మెరుగైన రక్షణ భద్రతను కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ నిర్విరామంగా పనిచేస్తుంది. పోలీస్ సిబ్బంది అందరూ 24 గంటలు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతను పరిరక్షిస్తూ ప్రజలకు సేవలు అందించడంలో ముందున్నారు. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం పౌరులు చట్ట పరిధిలో నడుచుకునేలా చూడడం, ప్రజలకు చట్టాల గురించి శిక్షణ గురించి వివరించడం, గ్రామాల్లో పట్టణాల్లో ప్రశాంత వాతావరణం కలిగి ఉండాలని ఉద్దేశంతో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని
కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పోలీసు మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. మహిళల విద్యార్థుల రక్షణ కోసం, సంక్షేమం కోసం షీ టీమ్స్ కళాపురం ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కాలనీల్లో 215 అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరాధారణ గురైన, వెట్టి చాకరీ గురైన, తప్పిపోయిన పిల్లలను సంరక్షణ జరుగుతున్నది. ప్రియ మిత్రులారా, చారిత్రాత్మక సూర్యాపేట జిల్లాలో స్వాతంత్ర దిన సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లాలో అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో, తండాల్లో, హరిజనవాడల్లో అందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మా ప్రభుత్వం, నేను ముందుకు పోతున్నాం. మరి సూర్యాపేట జిల్లాలో సర్వతోముఖాభివృద్ధికి, రాజకీయాలకి అతీతంగా మరి అందరికీ మేలు చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీరు గమనించాలి. రాష్ట్రంలోనే, దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న సన్నబియ్యం కార్యక్రమం, కొత్త రేషన్ కార్డుల కార్యక్రమం మన జిల్లాలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మరి నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా మన జిల్లాలో నలుమూలలా ఎక్కడెక్కడ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలనో, వేగవంతం చేయాలనో మరి చాలా మటుకు చేస్తున్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. పోయిన వానాకాలం పంటలో కానీ, పోయిన యాసంగి పంటలో కానీ మన జిల్లాలో రికార్డు స్థాయి పంట పండడం, ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి రైతు దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేసి ఎంఎస్పీకి మరి ధర చెల్లించి వాళ్ళ బ్యాంకు ఖాతాలో వేయడం జరిగిన విషయం గుర్తు చేస్తున్నాం. నేను ముందు ప్రకటించినట్టుగా హుజూర్ నగర్ లో, కోలారులో, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతో, 600 కోట్ల రూపాయలతో మరి కడుతున్నాం. ఆ పనులు మొదలుపెట్టిన విషయం నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా కోలారు నియోజకవర్గానికి మరి జవహర్ నవోదయ విద్యాలయ కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఎస్ఈ మరి మోడల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తీసుకొచ్చిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా హుజూర్ నగర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ అగ్రికల్చరల్ కాలేజ్ మంజూరు ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దానికి స్థల సేకరణ కోసం పనులు జరుగుతున్నాయి. స్థల సేకరణ జరిగినాక పనులు మొదలైతే మనం చేస్తున్నాం. అదేవిధంగా చరిత్రలో నిలబడిపోయే విధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి దేవదల ప్రాజెక్టుకి నీళ్లు తీసుకొచ్చే మరి కొత్త మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా తొందరగా మొదలైతే మొన్న రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో, ప్రారంభ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చే విషయం మరి ప్రకటించిన విషయం కూడా నేను ఎంతో సంతోషంతో మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా తుంగతుర్తికి దేవాదుల నీళ్లు తీసుకురావడానికి మరి అన్ని విధాలుగా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి సూర్యాపేట జిల్లాలో నలుమూల ఉన్న నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా మీ ఉత్తమన్నగా మరి నిరంతరం ఈ జిల్లా అభివృద్ధికి, అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కృషి చేస్తామని మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.